బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పార్కులు అన్యక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు స్థానికులు. వెంకటేశ్వర కాలనీలో పార్కులు అన్యక్రాంతంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీలో ఉన్న 5 పార్కులలో 4 పార్కులు కబ్జాలకు గురయ్యాయని, మరొక పార్కు కమ్యూనిటీ హాల్ కూడా కబ్జాలకు గురవుతుందన్నారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, కాలనీ వాసులు రోడ్లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి పార్కు స్థలాల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. अरे दूर नजदीक से नहीं आ रही जी, थोड़ा सामने आओ, थोड़ा सामने आओ। वाटर टैंक डाउन डाउन 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 सेव पार्क्स सेव पार्क्स सेव वाटर सेव पार्क्स सेव वाटर सेव वाटर सेव illegal water tank illegal water tank down down सेव वाटर सेव वाटर सेव वाटर सेव पार्क्स सेव पार्क सेव वाटर सेव सेव वाटर सेव पार्क पार्क लैंड encroachment down down कम्युनिटी హాల్ని కాపాడదాం 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 కమ్యూనిటీ హాల్ని కాపాడదాం కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడుకుందాం మున్సిపల్ కమిషనర్ గారు దీనిని త్వరగా పరిశీలించాలి. ఇది వెంకటేశ్వర కాలనీ. ఇది ఈ లేఅవుట్ కాపీ కనబడుతుంది కదా, ఇది 92, 94లో 2 పార్ట్ల కింద లేఅవుట్ అయిందండి. ఇది మొత్తం అంతా వచ్చేసేసి ఇది టెంటేటివ్ లేఅవుట్ అండి, ఫైనల్ ఫీజు అవ్వలేదు దీనికి మొత్తము. దీంట్లో క్లియర్ కట్గా ఉన్నాయి పార్క్స్ ఏవైతే ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లో కాలనీ పార్క్ ఉంది, ఇదంతా ఆక్యుపై అయింది. తర్వాత దీనికి వచ్చి హెచ్ఎండి అని పర్మిషన్ ఇచ్చింది దీనికి. తర్వాత ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఒక పార్క్ ఉంది, ఇది వచ్చేసి కమర్షియల్ ప్లేస్, దీనికి హెచ్ఎండి ఇచ్చింది. దీంట్లో సగం పార్కు వచ్చేసి బై నెంబర్ లేస్ చేశారు. బై నెంబర్ లేసిన దాంట్లో వచ్చేసి మున్సిపాలిటీ వచ్చిందండి పర్మిషన్ దీనికి. తర్వాత ఇది కామన్ ఉంది కదా, ఈ కామన్ ఉండేది అనేది కమ్యూనిటీ హాల్ అండి. వీటిలో ఇది కూడా ఓపెన్ స్పేస్, ఇది ఆక్యుపై అయింది, ఇప్పుడు ఇది అయ్యింది. దీనికి మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది. తీసుకుంటే తర్వాత ఏం చేశారంటే వీళ్ళు పంచాయతీ ఆమోదం పొంది తీసుకొని వచ్చారు ఇదే లేఅవుట్ని. మళ్ళీ దీంట్లో ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో 11,550 గజాలు ఉంది ముందు హెచ్ఎండిఏలో. తర్వాత దీన్ని 1,550కి చేశారు దీన్ని. అంటే 1000 గజాల వరకు ఇల్లు కవర్ చేసి అమ్ముకునేదానికి అధికారం వచ్చింది వీళ్ళకి. కానీ తర్వాత ఏం చేశారు, దాదాపు 4,000 గజాల వరకు అమ్ముకున్నారు వీళ్ళు. దీంట్లో క్లియర్ కట్ చూడండి, ఫోకస్ చేసి చూడండి, కమ్యూనిటీ హాల్ అని క్లియర్గా ఉంది. ఇది నేను వేసిన లేఅవుట్ కాదు, ఇది పంచాయతీ ఆమోదం పొందింది. పంచాయతీ సర్పంచ్ పెట్టాడు సంతకము, పైన వచ్చేసి స్టాంప్ ఉంది. ఇది దీంట్లో క్లియర్ కట్ ఉంది. దీంట్లో ఏం చేశారు, నేను కింద పక్క వెనక పక్క చూపించిన దాంట్లో ఈ పార్కులు బై నెంబర్లు వేశారండి. దీనికి వచ్చేసి హద్దులో కూడా మీకు క్లియర్గా పార్క్ అని ఉంది, 76/A 78/A అని చెప్పేసి బై నెంబర్లు వేశారు దీని అంతటికి. మణికొండ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ పద్మారావు. నా జ్యుడిషియల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో పార్కులు కబ్జా అవుతున్నాయి. అందులోనే రీసెంట్గా మరి కమ్యూనిటీ హాల్స్కు 800 గజాల స్థలాన్ని ఒక ఎలమందారెడ్డి అని చెప్పేసి మరి పోయిన నెల 7వ తారీఖు నాడు పర్మిషన్ తీసుకొని పని మొదలుపెట్టిండు. నా దృష్టికి వస్తే ఎంబడే కమిషనర్కు ఫోన్ చేసి వాటి పనులన్నీ ఆపిపించిన. అయితే దీనికి తను నా మీద పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పిఎస్లో సివిల్ మ్యాటర్ మీద తీసుకోమని చెప్పారు. నా మీద కలెక్టర్కు మన మున్సిపల్ కమిషనర్కు నేను డబ్బులు అడుగుతున్నానని చెప్పేసి నన్ను ల్యాండ్ లార్డర్తో అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నారని చెప్పేసి నేనటువంటి కౌన్సిలర్తో నాకు ప్రాణభయం ఉన్నదని చెప్పేసి ఆయన నా మీద కలెక్టర్కు కమిషనర్కు ఫిర్యాదు చేసిండు. ఇది వెంకటేశ్వర కాలనీ. ఇది ఈ లేఅవుట్ కాపీ కనబడుతుంది కదా.